శ్రీకృష్ణదేవరాయ యువశక్తి పేరుతో తెనాలిలో నూతన స్వచ్ఛంద సంస్థను ఆవిర్భవించింది. దీనికి సంబంధించిన వివరాలను బాధ్యులు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని గ్రాండ్ అదితి హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం విలేకరుల సమావేశంలో నిర్వాహకులు శ్రీకృష్ణదేవరాయ యువశక్తి సంస్థ ఆవిర్భావ ప్రకటన చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాపు, బడుగు, బలహీన వర్గాల యువతకు ఒక వేదికగా ఉండాలనేది సంస్థ ఆశయమని చెప్పారు. ముఖ్యంగా యువతకు విద్యా ఉద్యోగాలపై మార్గదర్శనం చేయటం, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సాయం అందించటం, వ్యసనాలకు గురై పెడదారి పట్టే వారికి సరైన దిశను చూపించటం తమ కార్యకలాపాలుగా వివరించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి లీలా విజయశంకర్, పోలిశెట్టి శివప్రసాద్, తోట వంశీకృష్ణ, సోమరౌతు సతీషు, మట్టుపల్లి గోపాల్, ఎల్శెట్టి శరత్చంద్ర, బెల్లపు యశ్వంతు, దాసరి గోపీచంద్, పొలిశెట్టి సాయి, బాలిశెట్టి మురళీకృష్ణ, ముళ్లపూడి వెంకటేష్, బండారు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మా తోటి సోదరులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఒక కొత్త ఆలోచనతో, మంచి సంకల్పంతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ ఈ యువత కోసం మనం ఒక కొత్త వేదికను ప్రారంభించాలనుకుంటున్నాం. అది రాజకీయాలకు అతీతంగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఈ సమాజంలో మార్పు కోసం, యువత భవిష్యత్తు కోసం ఒక శక్తివంతమైన వేదికని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇది కాపులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని వర్గాల, అణగారిన వర్గాల అందరికీ ఈ వేదిక ద్వారా మేము సహాయం కానీ లేదంటే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. యువత మరి ముఖ్యంగా ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతికేవారు కాదు. వారి భవిష్యత్తు వాళ్ళే నిర్మించుకుంటారు, వారి కష్టం వాళ్ళే పడతారు. కానీ వాళ్ళకి ఒక సరైన ఒక దిశ ఈ వేలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలని చెప్పే ఇదే నడిపిస్తే చాలా అద్భుతాలు చేయగలుగుతారు, చూపించగలుగుతారు. ఆ విధంగా ఇక్కడ ఉన్న యువతని ముందుకు తీసుకెళ్ళి కొత్త ఆలోచనలతో ఒక కొత్త ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నాము. యువతకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకోసం ఎవరో ముందుకు రారు, మీకోసం మీరే నిలబడాలి, మీకు తోడుగా మేము ఉంటాం. మీ శక్తి, భవిష్యత్తు మాతో కలిసి నడవండి, సమాజాన్ని కలిసి మారుద్దాం. ఈరోజు ఈ ప్రయాణం తెనాలి నుంచి ప్రారంభం అవుతున్నా కూడా ఇంకా ముందుకు విస్తరిస్తాము. పెద్దలందరి సలహాలు, సూచనలు తీసుకొని ఒక మంచి ప్రణాళికతో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి అందరికీ చేరువయ్యి అందరికీ సహాయం అందేలాగా మా వంతు ప్రయత్నం మేము చేయాలనుకుంటున్నాం. మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈరోజు మీడియా ద్వారా తెనాలి ప్రజానికానికి, తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి ఏంటంటే, ఇవాళ సమాజంలో అనేక రకాలుగా యువత చెడిపోవటానికి అనేక రకాల మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎటుపోయినా చెడిపోయే విధంగానే తయారైపోయింది సమాజం. మా జనరేషన్ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మాది ఒక వారధిగా ఉండే జనరేషన్. మేము పెద్దలతోనూ కలిసిమెలిసి తిరిగాము, ఇప్పుడు చిన్నపిల్లలతోనూ తిరుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన చిన్నపిల్లలకి ఏంటంటే, యువతకి ముఖ్యంగా ఆవేశం, ఆలోచన తక్కువ, జ్ఞాపకశక్తి తక్కువైపోయింది, విపరీతంగా తక్కువైపోయింది. వాళ్ళకి దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా సరిగ్గా చేయకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఏ విధంగా అయినా అవ్వచ్చు. సో మేమేంటంటే ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి, కాపు యువశక్తిగా ఫామ్ అయ్యి, మేమందరం అంటే సామాజికంగా అది ఒక్క కులానికనే కాకుండా అన్నగారిన వర్గాలని, బీసీలని, వెనకబడిన వర్గాలని అందరినీ కలుపుకుంటూ అత్యధికంగా విద్యావంతులను తయారు చేసి ఈ సమాజానికి అందించి ముందు జనరేషన్ పాడవకుండా కాపాడాలనేది మా ముఖ్య ఉద్దేశం. దానికి మేము తీసుకుంటున్న చర్యలు ఏంటంటే, నేను తీసుకునే నిర్ణయాలు ఏంటంటే, అత్యధికంగా ఇప్పుడున్న విద్యావంతులు మా జనరేషన్లో ఎవరైతే ఉద్యోగాలు బాగా చేసి స్థిరపడ్డారో, వ్యాపారాల్లో స్థిరపడ్డారో, రాజకీయాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని పెద్దల్ని సంప్రదించి వాళ్ళందరి అభిప్రాయాలు సేకరించి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో అంటే 1 నెల 2 నెలల్లో పూర్తి కార్యాచరణ తయారు చేసుకుని మేజర్గా
ఎక్కువ శాతం ఇది మేము తీసుకునే కార్యాచరణ ముందు తరానికి యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళని ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, లేకపోతే వాళ్ళకి నచ్చిన వృత్తి నైపుణ్యంలో కానీ ఎటువంటి వాటిలో అయినా సరే వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము రూపొందించుకోబోతున్న కాపు యువశక్తి ద్వారా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయాలని, వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించే విధంగా చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం. తదుపరి కార్యాచరణ ఆ యువశక్తి పేరు కానీ, వాళ్ళ దాంట్లో ఉండే కార్యవర్గ సభ్యులు, దాని రిజిస్ట్రేషను, దాని వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో పెద్దలను సంప్రదించి, ఇది రాజకీయాలకు అతీతం అండి, ఏ పార్టీకి అసోసియేటెడ్ కాదు, ఏ విధంగానూ అసోసియేషన్